మరింత ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో ఈ మధ్యనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. మరి ఎన్నుకున్న ఆ కార్యవర్గం చేత ఈనాటి మన ముఖ్య అతిథులు వారికి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మరి ఈ సత్కార్యానికి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న లయన్ కనపరవేందర్ గారిని మీ అందరి ఆశ్రద్ధం మధ్య వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కో చైర్మన్ లయన్ డి గురుప్రసాద్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరి గురుప్రసాద్ గారు అయితే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అండ్ ఆల్సో పాస్ట్ రీజన్ చైర్పర్సన్. కనపరవేందర్ గారు కూడా మీ అందరికీ తెలిసినటువంటి ఏరియా కోఆర్డినేటర్ అడ్మినిస్ట్రేషన్ మన డిస్ట్రిక్ట్ టీడీపీ. వారిద్దరు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జర్మనీకి ఈరోజు ఇండక్షన్గా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారిని డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. ఈ కార్యక్రమానికి లయన్ డి యాదగిరి గారు ఎన్సీఐఎస్ ఏరియా కోఆర్డినేటర్. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ రికార్డులో ఉన్నటువంటి లైన్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి పతాక స్థాయికి చేపించినటువంటి వ్యక్తి లయన్. Each one of us will hold the responsibilities of good citizens. Its history, written in letters of gold, inspires us to put in good work for the fair name of our country. We declare our unceasing loyalty to our national flag and maintain that its sports shall be our sports and that each individual amongst us shall make genuine efforts to add to culture and glory and make it fly proudly, along with the committee of nations. Thank you. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాపీ చేశారు. మరి వారిని స్మరిస్తూ ఒక నిమిషం మౌనం పాటిస్తారు. అదేవిధంగా గారికి వెంకయ్య గారికి అదేవిధంగా గిరీశన్ రావు గారికి అదేవిధంగా వెంకన్న డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఆఫీసర్ నరసింహరాజు గారికి యాదగిరి గారికి రవీంద్ర గారికి శారీ గారికి అదేవిధంగా రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్ గారికి రీజియన్ సెక్రటరీ బాలు సహరావు గారికి అదేవిధంగా కోటి సెక్రటరీ రంగారావు గారికి మన రవీంద్ర గారికి అదేవిధంగా నా గురువు నాకు అన్ని విధాలా సహకరించిన పి లక్ష్మణ్ సార్ గారికి మరియు ఇతర క్లబ్ల పిఎస్పి వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆఫీసర్ అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి ఇన్వైటింగ్ అందరూ కూడా హృదయపూర్వక సాయంత్రం శుభాకాంక్షలు. నమస్కారం.
46వ అధ్యక్షులుగా ఇంత గొప్పటి హిందూ క్లబ్కు ధరించిన అదృష్టం. అదేవిధంగా ఇంటి కార్యక్రమాన్ని విజేసిన అందరూ కూడా సేవా కార్యక్రమంలో ముందుకు సాగుతుంది. ఆ క్రమంలో భాగంగా గత సంవత్సరం అంటే లైనస్టిక్ ఇయర్ 2023-24లో అనేకమైన కార్యక్రమాలు చేశాము. అందులో కొన్ని మాత్రం ఇక్కడ నేను చూస్తాను, ఎందుకంటే సమయం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. జూలైలో మనం బిస్కెట్స్, నోట్బుక్స్ అండ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మీ అందరూ తెలిసిందే, ఇది రొయ్యగా సురేష్ గారు మన లైవ్ వారు పంపించడం జరిగింది. అట్లాగే నోట్బుక్స్, పెన్స్ అండ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. షార్ట్ అకౌంటెంట్ డే అండ్ డాక్టర్ డే కూడా మన జూలై 1 నాడు లైనస్టిక్ ఇయర్ కూడా అదే రోజు ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా చార్ట్ అకౌంటెంట్ డే నిర్వహించే ఆ రోజున లైన్ ఈ యాదగిరి గారిని చార్ట్ అకౌంటెంట్ వారిని సన్మానించడం జరిగింది. అట్లాగే డాక్టర్ డే సందర్భంగా మన లైన్లో ఉన్న డాక్టర్స్తో పాటుగా మిగతా సర్జరీ చేస్తున్న డాక్టర్లు కూడా ఆ సందర్భంగా సన్మానించడం జరిగింది. డయాబెటిక్ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో 36 పర్సన్స్ బెనిఫిట్ అయ్యారు. అట్లాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ బాబు డాక్టర్ బాబురావు సార్ బర్త్డే మీ అందరూ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ జూలై 30 నాడు మనం ఆ ప్రోగ్రామ్ చేస్తాము. అట్లాగే ఈ సందర్భంగా వాటర్ బాటిల్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అక్కడ టెంపుల్స్లో స్ట్రీట్ బిల్డర్స్ కానివ్వండి, బెగర్స్ కానివ్వండి. అట్లాగే ట్రీ ప్లాంటేషన్ ఎవ్రీ ఇయర్ మనం జూలైలో చేస్తాం. అందులో భాగంగా తపస్వి సోషల్ ఆర్గనైజేషన్ ఆర్మూర్లో మనం ప్లాంటెడ్ స్లాప్లింగ్స్, అట్లాగే అంబ్రెల్లాస్ కూడా అదే సందర్భంగా రోడ్ సైడ్ వెజిటేబుల్ వెండర్స్కి మనం విత్ హ్యాండ్స్ ఆఫ్ జోన్ చైర్మన్ రమేష్ బాబు గారి చేతుల మీదుగా మనం ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే విజన్ కాంప్లెంట్స్ కూడా అదే రోజు మనం నిజామాబాద్ నగరంలో పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ నిజామాబాద్ హిందూ పక్షాన ఉమెన్ హైజీన్ అవేర్నెస్ అనేది మన లయన్స్ క్లబ్ నిజామాబాద్ హిందూ తీసుకున్న ప్రత్యేకమైన ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా మన లైన్ మెంబర్ డాక్టర్ అంకం గణేష్ గారి సతీమణి లైన్ లేడీ డాక్టర్ భానుప్రియ అంకల్ గారు అనేకమైన దాదాపుగా 5-6 పాఠశాలల్లో అట్లాగే కళాశాలల్లో కూడా మరి ఉమెన్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం అవేర్నెస్తో పాటుగా వారికి ఎవరైతే గర్ల్స్ ఉంటారో వారికి మనం శానిటరీ ప్యాడ్స్, నాప్కిన్స్ కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే అవేర్నెస్ సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే అన్నప్రసాదం ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా 82 మందికి మనం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నెలలో లీడర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి బర్త్డే సందర్భంగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం కూడా నిజామాబాద్ నిర్వహించడం జరిగింది. మనం ఆగస్టులో 46th ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దాదాపు గారు విఠల్ గారు హాజరవడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ వేదికపై కూర్చున్న దాదాపు పీడితులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దానికి మరోసారి లైన్ కరిపేర విఠల్ గారు ప్రోగ్రామ్ చైర్మన్గా ఉన్నారు. అట్లాగే సేవ్ ఎనిమల్స్ అనే కార్యక్రమంలో భాగంగా మనము అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే రాఖీ సెలబ్రేషన్స్ అండ్ ఈవ్ ఆఫ్ రాఖీ ఫెస్టివల్ మనం నిర్వహించడం జరిగింది. ఆర్ఫనేజ్ హోమ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే రైస్ డొనేషన్ ఇన్ అసోసియేషన్ విత్ H2O యూఎస్కి సంబంధించి హెల్ప్ టు అదర్స్ ఈ సంస్థ ద్వారా మనం 400 kgs రైస్ మనం తపస్వి స్టిల్ ఆర్ఫనేజ్ ఆర్మూర్లో వారికి నిర్వహించింది. ఈ సందర్భంగా H2O ఆర్గనైజేషన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే సెప్టెంబర్లో మనం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా దాదాపుగా మనము 12 మంది టీచర్లకు ఆ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లైన్ లక్ష్మీనారాయణ గారు మిగతా అతిథులు హాజరవడం జరిగింది. అట్లాగే ఇంజనీర్స్ డే కూడా మనం ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ వెంకటేష్ గారు మన లైన్ మిత్రులు, లైన్ సభ్యులు, అట్లాగే శ్రీమన్నారాయణ గారు R&B DG గారు మన వారిద్దరిని కూడా లైన్ క్లబ్ పక్షాన సన్మానించడం జరిగింది. గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ తపస్వి చెల్లిస్ ఆర్ఫనేజ్ ఆర్మూర్లో నిజామాబాద్ హిందూ పక్షాన మరోసారి H2O USK ద్వారా నిర్వహించడం జరిగింది. వారికి సర్వీస్ యాక్టివిటీలో భాగంగా వారికి ఆర్ఫనేజ్ హోమ్లో మన గ్రాసరీస్ డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ అట్లాగే మనతో వారితో కలిపి కలర్ బెల్ట్ టెస్ట్ సెరమనీ నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి బెస్ట్ బెల్ట్స్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్యాన్సర్ అవేర్నెస్ అనేది కూడా మన లైనిజంలో ముఖ్య
ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ క్యాన్సర్ అవేర్నెస్ 3K రన్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఇందూరు ఇతరత్ర గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వారితో కలిపి సంయుక్తంగా 3K రన్ బోర్గం విలేజ్ నుంచి నిజామాబాద్ నగరం వరకు 3K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మన లైన్ మిత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అట్లాగే మరోసారి S2O USA ఆధ్వర్యంలో వారితో అసోసియేట్ అయ్యి మనం 200 కిలోల రైస్ని గ్రాసరీస్ని తపస్వి చిల్డ్రన్ ఆర్ఫనేజ్ హోమ్ 600 వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే వైటల్ క్రియేటివిటీ రీజన్ 3 మీట్లో కూడా పాల్గొనడం జరిగింది. తెలిసి నిజామాబాద్ ఇందూరుకు స్ఫూర్తి జేసీ మనోజ్ కుమార్, జేసీ వజ్ర మహేందర్ వాళ్ళ మనల్ని కలిసి మనతో పాటుగా వారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారితో కలిపి సేవా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే LCI ఫౌండర్ మెల్విన్ జోన్స్ బర్త్డే యానివర్సరీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జాన్వరిలో గ్రాసరీస్ పంపిణీ చేయడం జరిగింది. సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా కూడా లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఇందూరు ఆధ్వర్యంలో మనం కైట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఆయా నిజామాబాద్ నగరం ఆయా ప్రాంతాల్లో. అట్లాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం 11,000 రూపీస్ ఒక గంగాధర్ని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వారి అబ్బాయికి MBBS సీట్ వస్తే వారి ఆ సందర్భంగా మన లైన్ మిత్రులందరూ కలిసి డొనేట్ చేయడం జరిగింది. 11,000 రూపీస్ మనం ఆరోజు ఇవ్వడం జరిగింది. అట్లాగే డెంటల్ చెకప్ క్యాంప్స్ మన లైన్ మెంబర్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ తెలంగాణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కూడా ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లాగే దీంతో పాటుగా బస్వా గార్డెన్లో మనం హెల్త్ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించింది. దీనిలో 160+ వాళ్ళు బెనిఫిట్ కావడం జరిగింది. దీంతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఆ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ గారు శ్రీ ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సాలయం ఆధ్వర్యంలో వారికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వరలక్ష్మి గారు బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ ఆ సందర్భంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్వింగ్ మిషన్ కూడా మనం డొనేట్ చేయడం జరిగింది. మొత్తం 3 స్వింగ్ మిషన్లు మన కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. S2O USA కూడా మరోసారి ఈ కార్యక్రమానికి శ్రీలత కొరడ గారు అధ్యక్షురాలు వారి నాయకత్వంలో వారు కూడా ఈ కార్యక్రమం సహకరించారు. దాంతో పాటుగా లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఇందూరు ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మన క్లబ్లో ట్రైనింగ్ లాడర్కి సంబంధించిన CLLA కూడా నిజామాబాద్ ఇందూరు జాయింట్లీ ఆర్గనైజ్ చేయడం BBC ఎడ్యుకేషన్ అకాడమీలో. దాంట్లో కూడా మన క్లబ్ ప్రారంభించింది. దీంతో పాటు మార్చిలో అవేర్నెస్ కమ్యూనిటీకి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించింది. బ్లడ్ డొనేషన్ నీడీ పర్సన్కి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా లైన్ విజయవంతంగా ఆధ్వర్యంలో నిర్వహించింది. మన క్లబ్లో చాలా మంది మెంబర్లు మరి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇట్లా అనేకమైన కార్యక్రమాలు లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఇందూరు చాలా కష్టపడి కార్యక్రమాలు చేశాం. మీరు అందరూ కూడా ఇష్టపడి చెప్పలు కొట్టాలని రాబోతున్న నూతన సభ్యులందరి చేత ఇండక్షన్ చేయించాల్సిందిగా శ్రీ లక్ష్మీనారాయణ గారు జాయింట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు మరియు వేదిక పైన ఇతర గవర్నర్లు ఇతర మిత్రులు మరియు వేదిక ముందున్న లైన్ మిత్రులు సోదరిమణులందరూ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తున్నాం. ఫస్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద లయన్స్ క్లబ్? Our mission is to empower Lions clubs, volunteers and partners to improve health and well-being, strengthen communities and support in need through humanitarian service and grants that impact lives globally, and encourage peace and international understandings, and we fulfill it
చికాగోలోని ఈనాయిస్ అనే రాష్ట్రంలో మెల్విన్ జోన్స్ అనే ఒక ఎల్ఐసి అడ్వైజర్ అలా అంచెలంచెలుగా ఎదిగి మన ఇండియాలో 1956 ఫిబ్రవరిలో బాంబేలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాంబే మొట్టమొదటిగా లయన్స్ క్లబ్ ఇండియాలో ఏర్పడింది. దాని తర్వాత ఢిల్లీ, మద్రాసు, ప్రతి రాష్ట్రంలో, తర్వాత జిల్లాలలో, తర్వాత విలేజ్ లెవెల్లో కూడా మన లయన్స్ క్లబ్ అనేది సేవలు అందిస్తుంది. దాదాపు 15 లక్షల మెంబర్స్తో మన మొత్తం ప్రపంచంలోనే సర్వీస్ ఆర్గనైజేషన్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్, లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అంటే ఓన్లీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న పక్షి సముద్రం పొట్టున గుడ్లు పెట్టింది పిల్లలు. సముద్రం వచ్చి ఏం చేసింది, ఆ అలలతో గుడ్లు వెళ్ళిపోతుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు గుడ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది. సో అప్పుడు పక్షి కోపం వచ్చి ఏం చేసిందంటే సముద్రమే లేకుండా చేస్తా అని చెప్పి ఆ ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువులన్నీ తీసుకుపోయి సముద్రం వేస్తుంది. పాత్రలు అవుతుందా అది కదా. అయినా అది భయపడలేదు, సంకల్పం నేను చేస్తా అని చెప్పి చేస్తుపోతుంది. వేస్తుందంటే జనరల్గా జంతువుల పక్షులలో ఏమిటి ఉంటుంది, మనుషుల్లో ఉండరు వాళ్ళు. అయితే అన్నిటికీ మిగతా పక్షులు వచ్చి సాయం చేస్తాయి. సరే మన చేస్తుంటే మనం ఇసుక రేణువులంటే మిగతా పక్షులు కూడా 100,000 పక్షులు కూడా వేస్తూ ఉంటాయి. దీన్ని విష్ణుమూర్తి డ్రైవర్ ఉంటాడు కదా, గరుత్మంతుడు, ఆయన కూడా చూస్తారు మా పక్షులంటే పనిచేస్తుంది కదా, నేను కూడా ఎక్కువ చేస్తాను అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేమ్ అదే పనిచేస్తారు. ఇప్పుడు విష్ణుమూర్తికి ఏదో అసెంబ్లీకి పోయి ఉంటుంది. అప్పుడు ఏమైతుంది, డ్రైవర్ పిలిస్తే డ్రైవర్ లేదు, ఎటువైన మార్గం అంటే నేను ఇంకోటి డ్రైవర్కి నచ్చదు. ఆ డ్రైవర్ పిలిస్తే సార్ ఆయన వస్తలేదు, మూలం మీద ప్రాబ్లం అయిందట, వాళ్ళ పక్షి జాతికి ఆయన పోయి అక్కడ డ్యూటీ చేస్తున్నారు అంటే విష్ణుమూర్తి చూస్తాడు ఏమైంది అసలు కావడం కదా. విష్ణుమూర్తి కిందికి వస్తాడు, వచ్చి ఏదిరా బాబు ప్రాబ్లం అంటే మన పక్షులకి ప్రాబ్లం ఉంది, నేను సాల్వ్ చేసినప్పుడు నేను రాకపోయాను. అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి, సముద్రం పిలుస్తాడు పైకి, బాబు ఇది రా అని తెలిసి ఇది ఏది ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, నీ అలలని కొంచెం తగ్గించుకోండి, పక్షి కూడా కొంచెం గుడ్లు కొంచెం ఆయన దూరం పెట్టుకో, నీ అలలను కొంచెం తగ్గించుకోండి ప్రాబ్లం సాల్వ్. అంటే ఒక చిన్న పక్షి ఏదైతే సంకల్పంతో అనుకుందో ఆకాశంలో ఉన్న విష్ణుమూర్తి కింది తీసుకొచ్చింది, పాదాలు ఉన్న సముద్రంలో బయట తీసుకొచ్చింది. సంకల్పం ఉంటే ప్రతి వ్యక్తి ఏది కూడా చేయడం సాధ్యం లేదు. మీరు ఒక ఛాయగల ప్రైమ్ మినిస్టర్, సో మనం కూడా ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా సాధించగలుగుతాం. దాంతో కమిట్మెంట్ డిసిప్లిన్ అంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అలాగే లయన్స్ క్లబ్లో మెల్విన్ జోన్స్ కూడా ఒక్కరు చేయలేని పని 10 మంది చేస్తారు. నేను ముందుకు వస్తే నాతో పాటు 10 మంది 100 మంది 1,00,000 మంది ముందుకు వస్తారు. లయన్స్ క్లబ్ ప్రారంభించింది. ఈరోజు 15 లక్షల మంది సేవ చేస్తున్నారు. ప్రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ members of the Lions Club of Nizamabad Hindu take this solemn obligation to abide by the Constitution, to attend all meetings regularly and to support and further the interest of the club in all its undertaking. I further solemnly declare that I will assist in membership of the club, that I will help the club with its activities and in other capacities whenever my efforts are needed, and finally that I will practice the principles of code of ethics and the objects of the లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇలా స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఒక చిన్న ఓట్ తీసుకోవాల్సి ఉంటుంది. అబ్బాయి ఇబ్బంది గారు ఇన్ ద యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద క్లబ్స్ అండ్ లయనిజం. ఐ ఫర్దర్ ప్లేజ్ ఫంక్షన్స్ అండ్ దట్ హీ బికేమ్స్ ఏ గుడ్ లైన్. మీరు లైన్ మెంబర్ చేయగానే కాదు, వాళ్ళు ఒక 2-3 years రెగ్యులర్ మీటింగ్స్ వచ్చేటట్టు అలవాటు చేస్తే లయన్స్ క్లబ్ టేస్ట్ దొరికిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు వస్తారు. కాబట్టి ఒక 2-3 years వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మీటింగ్కు పిలవాల్సిన బాధ్యత స్పాన్సర్. దామా వేణుగోపాల్, లైన్ బేతాళ రాజేందర్, లైన్ పెట్టిగాడి శ్రీనివాస్, రాజ్ కుమార్. సో ఒక్కసారి వీళ్ళందరూ మన లైనిజంలోకి వచ్చినందుకు మీరు అందరూ గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను.
ఇలాంటి భక్తి కాబట్టి మరి వారు కూడా ఈ సేవయంలో పాల్గొంటున్న ముందుకు ధన్యవాదాలు. మరి అట్లాగే ఇప్పుడు మన ప్రధాన ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమానికి డిసైడ్ చేస్తున్నటువంటి అధ్యక్షులు జోన్ చైర్పర్సన్ లైన్ విజయానంద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మేడం లక్ష్మి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రస్తావనగా వచ్చినటువంటి పెద్దలు లైన్ బసవేశ్వరరావు గారు, లైన్ పెద్దయ్య గారు, లైన్ వీరేశం గారు, అదేవిధంగా సీనియర్ చైర్పర్సన్ అనిల్ పటేల్, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి ఇతర లైన్ పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ క్లబ్ల నుంచి వచ్చినటువంటి పిఎస్పీలు, అదేవిధంగా నా తోటి లైన్ మిత్రులు, మరి ఇతర మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమంలో ఇన్స్పిరేషన్ కార్యక్రమం నేను చేయక చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ 3-4 years అయిపోయింది. ఏమైనా పెద్దలు ఉన్నారు కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేయాలని ముందుగా చెప్తా ఉన్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను డూయింగ్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఇందూరు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమానికి మీరు అందరినీ ఆహ్వానిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు బోర్డుని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాను. మరి బోర్డుని ఇన్స్టాల్ చేసే కంటే ముందు మీ అందరితో ఒక ఆలోచన, ఒక చూస్తూ ఉంటే ఒక విషయం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా మీ అందరితో చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మనిషి జీవితంలో హాయిగా బ్రతకాలన్నా జీవించాలన్నా మనిషి జీవితంలో మార్పు చేంజ్ అనేది చాలా ముఖ్యమట. చేంజ్ అనేది కావాలంటే ఇమ్మీడియట్గా మనం గత చెడు విషయాలు కానీ, చెడు హ్యాబిట్స్ కానీ, అదేవిధంగా చెడు ఏదైతే ఉందో అవన్నీ జ్ఞాపకాలు కానీ, నెగటివ్ ఆలోచన కానీ, మైండ్ సెట్ కానీ మనం మార్చుకోవడానికి చేంజ్ అనేది చాలా ముఖ్యమట. జీవితంలో చాలా బాగుపడాలి. మరి ముఖ్యమంటే చేంజ్ కావాలంటే ఇమీడియట్గా చేంజ్ కావాలి కదా, ఏదైనా చేంజ్ కావాలంటే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది, ఒక కార్యక్రమం ఉంటుంది. మరి ఆ కార్యక్రమం మనం చేసినప్పుడే మనతోని ఆ చేంజ్ ఏవైతే చెడు విషయాలు ఉన్నాయో, చెడు ఆలోచనలు ఉన్నాయో, చెడు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మారిపోతూ ఉంటాయి, మన జీవితంలో బాగుపడుతూ ఉంటాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మీరందరూ చూస్తూ ఉంటారు జనరల్గా ఈగిల్స్ ఏవైతే గద్దలు ఉన్నాయో, గద్దలు జనరల్గా మన ఈగిల్స్ అంటాము, ఏదంటే మంచి పాటలు ఇస్తూ ఉంటే గరుడ అని కూడా అన్నట్టు. గరుడ అంటే ఒక మంచి, దానికి ఒక అర్థం ఉంది, ఒక ఒరిజినెస్ ఉంది. ఆ గద్ద అనేది దాని లైఫ్ జీవితకాలం ఇంకా ఎన్నో ఉంటుందంట. అంటే దాదాపు ఒక 70 సంవత్సరాలు బతుకుతుందంట. ఒక 70 years లైఫ్ స్పాన్లో మరి అది అన్ని సంవత్సరాలు బతకాలంటే అది మార్పు చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మరి మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. మరి మార్పు చెందాలంటే దాన్ని ఒక ప్రాసెస్ చేయాలంటే ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం గత చేయాల్సిన అవసరం, మిగిలి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆ గత ఏం చేయాలంటే ఎప్పుడైతే అది ఒక ఆఫ్ దాని లైఫ్ స్పాన్ జీవిత కాలంలో సంవత్సరం అయిపోయిన తర్వాత దానికి అంటే చేతగాలు, ఎందుకంటే దానికి అది బతకడానికి కావాల్సింది ఏంటంటే దాన్ని ముక్కు ఉంటుంది, అదేవిధంగా గోళ్ళు, దాన్ని రెక్కలే దాని బలం. ఒక 30-40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవన్నీ వాడిపోయి మరి అంత షార్ప్నెస్ పోయి అంత యాక్టివ్గా ఉండి అది బతకలేదు. అటువంటి ప్రాసెస్, అటువంటి సమయంలో అది చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితికి చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. మరి చేంజ్ కావాలంటే అది ఏం చేయాలంటే కొంచెం ప్రాసెస్ చేయాలి. ఏ ప్రాసెస్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గద్ద ఒక పెద్ద కొండపైకి ఎక్కి అది ఒక గోల్డ్ ఏర్పాటు చేసుకొని ఆ గోల్డ్లో ఉంటుందట. మరి ఆ గోల్డ్లో ఉన్నప్పుడు ఆ గోల్డ్లో ఉండి అది ఏం చేస్తున్నాయి అంటే ముందుగా తన ముక్కుని ఆ రాళ్ళ కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కొట్టుకుంటూ ఉంటారు ఏంటంటే అది ఆ ముక్కు ఓడిపోయేంత వరకు.
బుక్ ఓడిపోయిన తర్వాత అది ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ బుక్ వచ్చేంత వరకు అక్కడే ఉంటుంది. ఆ బుక్ వచ్చిన తర్వాత తన కాళ్ళకున్న గోర్లని ఏవైతే గోర్లు ఉంటాయో గోర్లను తీసేసుకుంటారు. గోర్లను తీసేసుకున్న తర్వాత ఎదురాలంటే శక్తి కావాలి. దానికి అప్పటికే పెద్ద వయసు అయిపోతుంది కాబట్టి దానికి ఈగలు అన్నీ పెరుగుతాయి కాబట్టి ఈగలను తీసేసుకుంటారు. తీసేసుకొని ఎప్పుడైతే అది ఈగలు తీసేసుకొని కొత్త ఈగలు వచ్చిన తర్వాత ఇదంతా ప్రాసెస్ చేయడానికి దాదాపు ఒక 5 months అక్కడ ఆ కొండ పైన ఉంటారు. అప్పుడు దానికి మొత్తం అన్ని కొత్త వచ్చిన తర్వాత రీబర్త్ అనేది వస్తుంది. రీబర్త్ అంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది. అది అక్కడ నుంచి దాదాపు 30-40 సంవత్సరాలు కట్టుకుంటుంది. అంటే ఒక రీబర్త్ రావడానికి అది ఎన్ని కష్టాలు పడ్డది అంటే దాదాపు 5 ఏళ్ళు ఒక జీవన్మరణ సమస్యగా మరి ఉండి అది బతుకుతూ ఉంటుంది. అప్పుడు అది హాయిగా మరి అంత పైకి ఎగురుతూ ఉంటుంది. అంత ఎత్తు ఎదగడానికి మరి అంత కష్టపడినప్పుడు మనం జీవితంలో మరి ఒక మంచి మనిషిగా మంచి అన్ని ఒక వ్యక్తిగా మరి బతకాలని అంటే మన తెలుగు అలవాటుని మన మైండ్ సెట్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైతే ఎవరైతే ఉన్నారో మనం కానీ మన పక్క వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా తెలుగు అలవాటు అలవాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా మారే పరిస్థితి మనం వాళ్ళకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ కొత్త పరిస్థితి నుంచి బయటపడుతుందో మరి అది ఎంత హాయిగా పడుతుందంటే మళ్ళీ ఏం అది ఒక చిన్న కుర్రాడిలాగా మరి చిన్న ఇప్పుడే పుట్టిన పక్షిలాగా మరి బతుకు నడుతా 30-40 సంవత్సరాలు బట్టి హాయిగా తీస్తుంది. కాబట్టి మనం ఆ ఇంటిని ఆ గద్దల నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపించింది. ఒకసారి చెప్తా ఉంది. ఈ విషయాన్ని అందరితో ఒకసారి తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఎప్పుడు మనిషి ఒక గద్దలాగానే ఈగలాగానే బతకాలి. ఈగ అనేది మామూలు జంతువులతో కలిసి బతకదు. అది తన జంతువులతో తన సమానమైన వాటితోనే అది బతుకుతుంది. ఎప్పుడు గత దేనికి భయపడదు. ఏదైనా పక్షులకి అది చాలా డిఫరెంట్. అది అన్ని పక్షులు ఏదైనా వర్షం వస్తే దాని షెల్టర్లో వచ్చి మరి ఆ షెల్టర్ ఒక దాన్ని ఆసరా తీసుకుంటాయి. కానీ గత ఎప్పుడు అక్కడ షెల్టర్లో వచ్చి తీసుకోవడం అది అవన్నీ ఇబ్బంది దాటిపోయి ఏదైతే మేఘాలపై హాయిగా ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం కూడా బతకాలి. ఆ విధంగా మనమందరం సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఏదైతే నాకు ఈ టాస్క్ ఇచ్చిందో ఆ టాస్క్కి చేయడానికి మరి ముందు చేస్తా ఉన్నాను. ఎవరైతే మరి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మరి బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుగా మరి ఎన్నుకున్నారో వారందరూ ముందరకు వచ్చి మరి ప్రమాణం చేయాలి. వారి బాధ్యతలు నేను అందరికీ చెప్తా ఉంటాను. మీరందరూ మరి ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని ఒప్పుకొని ఈ ఆడియన్స్ ముందర అదేవిధంగా మరి పెద్దలు లీడర్లు ఉన్నారు అందరూ ముందర ప్రమాణం చేయాల్సి కాబట్టి నేను చూసినప్పుడు మీరందరూ వచ్చి ఇక్కడ మరి ఆ బాధ్యతని ఏదైతే ఇన్స్పిరేషన్ ఇస్తా కావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాను. మరి ముందుగా సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారు రాజకీయ గారు ఎక్కడ ఉంటారు. మరి ఆయన సక్రమంగానే డెమోక్రటిక్ వేగానే మరి ఎలక్షన్ చేసి మరి కమిటీని ఎన్నుకునే విధంగా చేస్తున్నారని అనుకుంటూ మరి మొదటగా లైన్ ఏమని చూస్తా ఉన్నాను. లైన్ రాఘవేంద్ర గారు ముందు ఉంటే ఇంకొకసారి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎవరైతే కమిటీలో ఏదైనా క్లబ్లో కానీ ఎక్కడైనా కానీ బాధ్యత ఇచ్చేమో ఆ వ్యక్తి అట్లీస్ట్ ఇన్స్టలేషన్కి వచ్చే విధంగా ఉండేదే ఆ పోస్ట్ ఇవ్వండి. అదర్వైజ్ ఈ రోడ్డు మీకు ఎన్ని పోస్టు వెళ్ళిపడి ఎందుకంటే అది ఇతరాజ్యంగా ఉన్న చూడడానికి కానీ ఒక బాధ్యత తీసుకున్నామంటే ఆ వ్యక్తి రాలేనప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడమే బెటర్. ఎందుకంటే ఆ పోస్ట్ నెగటివ్గా పెట్టాలి. పోస్ట్ ఇచ్చినంత మాత్రాన అది తనకు ఉపయోగం లేదని ఏం వ్యక్తి ఆ పోస్ట్ని న్యాయం చేస్తున్నది కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మా క్లబ్బే కాదు అన్ని క్లబ్ల వాళ్ళకి చెప్తా ఉన్నాను. పోస్టు తీసుకున్న వ్యక్తి ఇన్స్టలేషన్కు రాకుండా ఏ వ్యక్తికి పోస్ట్ ఇవ్వకూడదు చెప్తా ఉన్నాను. ఈ మెంబర్కి పోస్ట్ ఇవ్వదు. పోస్ట్ నెగటివ్గా ఉన్నాయి నెగటివ్గా ఉన్నాయి. కంపల్సరీ అనేది ఎక్కడ ఉంది ఓన్లీ పిఎస్సీ దగ్గర ఉంది. పిఎస్సీ పెట్టుకోవాలి ఒక వైస్ ప్రెసిడెంట్ దట్స్ ఎనఫ్. మరి ఏమర్ లైన్ డాక్టర్ రాఘవేందర్ గారిని వారి ఆఫీసులో మరి వారి బాధ్యతలు వారికి ఆల్రెడీ అందరూ చెప్పారు ఉంటారు ట్రైనింగ్లో. మరి వారి బాధ్యతలు వారికి ఇంకా అయినందుకు మరి వారు మరి ఇంకా చెప్తా ఉన్నాను. అదేవిధంగా లైన్ ట్రైన్ అర్బన్ శ్రీనివాస్ గారు ముందు వ్యవస్థగా పోతా ఉన్నాను. వారు కూడా మరి ఆఫీస్ ఉన్నారు కాబట్టి ఆఫీసులో మరి వారు ఇన్స్టాల్ అయినట్టుగా భావిస్తూ మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకున్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ అంటే బోర్డు మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఇమీడియట్ వాక్ ప్రెసిడెంట్
వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్, ట్రెజరర్ వీళ్ళందరూ కలిసి కలెక్టర్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్స్ ఆర్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి ఇక్కడ డైరెక్టర్ని పిలుస్తా ఉన్నాను. డైరెక్టర్ వచ్చి వాళ్ళు కూడా తీసుకోవచ్చు కోరుతా ఉన్నాను. బంధు రాజయ్య గారు, అదేవిధంగా దత్తాత్రేయ శంకర్ గారు, లైన్ నేతాజీ గారు, లైన్ వీరేంద్ర స్వామి గారు, లైన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు, లైన్ అందం గణేష్ గారు, లైన్ కృష్ణమూర్తి గారు, లైన్ కాటుకొండ సత్యనారాయణ గారు, లైన్ డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారు, వీరందరినీ ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి మీ అందరూ క్లబ్ యొక్క డైరెక్టర్గా మరి ఎన్నుకోబడ్డారు. మీ బాధ్యత మీ అందరికీ చేస్తుంది. ఆల్రెడీ మీరు ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ కోరిక చేస్తూ మీ బాధ్యతలు చేస్తూ మరొకసారి ఈ ఆడియన్స్ మీద ఈ బాధ్యతలు పూర్తి చేస్తూ మిమ్మల్ని ఇన్స్టాల్ చేస్తా ఉన్నాను. మీరు ఏ ఒక్క పని ఏదైతుందో మాకు డెసిషన్ తీసుకున్న ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ ఆ పద్ధతులను సక్రమంగా నిర్వహించేటట్టు మీరు చేయాల్సిన పని ఉంటుంది. అదేవిధంగా క్లబ్ ఏ బాకీ ఆర్థిక బాకీ లేకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అకౌంట్ మెయింటెనెన్స్లో కానీ ఆడిట్ చేయడంలో కానీ మీరు అడ్వైజ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఏదైతే డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్స్ కానీ డిస్ట్రిక్ట్ పెర్మనెంట్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టలేషన్స్ కానీ అటువంటి కన్వెన్షన్స్ కానీ అయినప్పుడు మీరు కానీ లేదంటే మీరు డెలిగేట్ చేసిన వ్యక్తులను కానీ క్లబ్ నుంచి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి ఇవన్నీ చేయడానికి మీరు ఒప్పుకుంటారా? అదేవిధంగా జిఎస్టీ 9 ఏదైతే క్లబ్ కమిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడానికి, అదేవిధంగా ప్రాపర్గా మన డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ కానీ రిపోర్ట్ చేయడానికి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. లైన్ చింతల రంగరాజు గారు మీరు ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించడంలో తలపడిపోయారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ ఎంగేజ్ విత్ ద పబ్లిక్ రిలేషన్ యాక్టివిటీస్, ఆ పబ్లిక్ రిలేషన్ యాక్టివిటీలో పబ్లిక్ యొక్క చేసే మంచి కార్యక్రమాలు నడవడానికి అతి ముఖ్యమైన వ్యక్తి ఆర్థిక వనరులు కాబట్టి అటువంటి ఆర్థిక వనరుల నుండి వేసేటువంటి వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ రాఘవేంద్ర బాబు గారిని రావాల్సిన ప్రతి మనం ఏదైతే బీఓడి మీటింగ్ ఉందో ఆ బీఓడి మీటింగ్లో ఆ నెలకు సంబంధించిన లెక్కలు మరి ప్రతి 6 నెలలకు సంబంధించిన లెక్కలు సమర్పించి మరి కమిటీ యొక్క అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా రికార్డు ఫండ్స్కు సంబంధించిన రికార్డు ప్రతిదానికి రిసీట్ ఇవ్వడము, అదేవిధంగా పేమెంట్ బిల్స్ తీసుకోవడం, వచ్చలు తీసుకోవడం బాధ్యత మీ పైన ఉంది. ఈ ఖర్చులు పెట్టేటప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో మీరు సెక్రటరీ గారు మరి క్లబ్కు సెక్రటరీగా ఎన్నికైనటువంటి చిన్న ఏదైతే ప్రెసిడెంట్ డైరెక్షన్లో ప్రెసిడెంట్ ఇచ్చిన డైరెక్షన్లో ఆ పని చేయడం, ఆ పనులు సక్రమంగా అయ్యేటట్టు మరి ఒక ప్రెసిడెంట్గా మీరు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరి క్లబ్కు నియమితమైనారు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ప్రతి మీటింగ్ని సక్రమంగా నిర్వహించడం, మీకు సంబంధించిన వివిధ కమిటీలు కమిటీలను నియమించుకోవడం, మీరు ప్రతి మీటింగ్కి మరి ఇందాక విజయానంద గారు ఏదైతే ఏ విధంగా కూర్చున్నారో ఆ విధంగా కూర్చొని ప్రతి మీటింగ్ని సక్రమంగా డిసైడ్ చేయడము, సక్రమంగా మీటింగ్ జరిగేటట్టు చూడడం, అదేవిధంగా ఏమైనా కమిటీలు ఉంటే కమిటీలు నియమించుకోవడం, మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ అడ్వైజరీ కమిటీలో మీరు కూడా మెంబర్లు ఉంటారు కాబట్టి మీరు సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్, మరి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మీరు అందరినీ తీసుకొని పోయి ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు చూడడం, మరి అందరినీ ఒక మంచి హార్మోనీలో ఒక మంచి వాతావరణంలో ఉంది క్లబ్ సక్రమంగా అయ్యి మీ యొక్క బడ్జెట్ మీ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ 100% రాకుండా 200%గా మరి అది ఇంప్లిమెంట్ అయ్యి సాధించే విధానం క్లబ్ నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ కార్యక్రమాలను My request all the members please TSS come on to the right. Remaining members please. ఈ గ్యావెల్ అనేది లయన్స్ క్లబ్ హిందూ మెంబర్ల యొక్క ప్రేమకి, అదేవిధంగా ప్రెసిడెంట్ పైన ఉన్న నమ్మకానికి ఇది ఒక చిహ్నం. అదేవిధంగా వారి అధికారానికి వారు ఆ క్లబ్ సక్రమంగా నడవడానికి నిర్వర్తించే అధికారాన్ని మరి ఒక పాత ప్రెసిడెంట్ నుంచి ఈ ప్రెసిడెంట్కి బదిలీ చేసే ఈ సమయంలో మరి గ్యావెల్ని వారికి ప్రజెంట్ చేస్తా ఉన్నాను. వారిని సక్రమంగా ఉంది, అదేవిధంగా పట్టుబడి గ్యావెల్తో
newly elected President Limbatrega, Appai Limbatrega. After I became the Secretary Treasurer of Outgoing Team in present day. ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసింది. మీ అందరూ కూడా ఆమోదిస్తూ చప్పట్ల వర్షం గురించి వాళ్ళు అభినందించాల్సిన కోరుతున్నాం. అట్లాగే చాలా అత్యద్భుతంగా మరి విశ్లేషణ కార్యక్రమం నిర్వహించిన యాదగిరి గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారిలో ఒకసారి గట్టిగా చప్పట్లు చేశారు. మరి వారు బలవంతంగా మరి ఈ పదవికి వచ్చారా లేకుంటే వారు స్వచ్ఛందంగా ఈ పదవిని స్వీకరించారనే విషయాన్ని వారి మాటలో వింటారు. ఓటు లైన్ నిబంధన చెన్నైలో లాస్ట్ 2016లో సో అబౌట్ సర్వీసెస్ ఫస్ట్ వాళ్ళకు పోషించాలి. నేను ఇంత పోషించాలని నేను మా యొక్క పేరు వస్తుంది డబ్బుతామని నేను పేమెంట్ చేసేవాడిని. సో ఆ విధంగా నేను చాలా మంది పొలిటికల్ వాళ్ళతో కాంట్రాక్టర్తో నేను చాలా మంది నిధులకరాను. ఇదిలో నేను పెట్టేదాన్ని నా బిజినెస్ అందరితో సందర్భంగా ఇప్పుడు అప్పుడు నాకు దాని కూడా చాలా మంది కోఆపరేట్ చేశారు. సో ఇప్పుడు నా యొక్క నిధులను మా యొక్క మాతృభూతమైనటువంటి అక్కయ్య గారు నన్ను అన్నందుకు నేను మొట్టమొదటి ఆమెకు చెప్తున్నాను. అలాగే నా లైఫ్ మిత్రులందరూ నన్ను ఏకగ్రీవంగా ఇవ్వని ఈ యొక్క 1 year పిల్లల్లో ఎన్నో సర్వీసెస్ కార్యక్రమాన్ని దానికి నేను ఎంతో శ్రమపడి అనేక కంపెనీ అక్కడ తోడ్పడతానని మీ అందరూ ముందు తెలుసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.
చేద్దాం. ముందుగా లైన్ బంటు ప్రశాంత్ సతీ సమేతంగా రావాలి వేదికపై. బంటు ప్రశాంత్ అండ్ ఫ్యామిలీ. లక్ష్మీ మేడం గారు, వేదిక పెద్దలు, వేదిక ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 47 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ బెంగళూరు మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్తో పాటు ఇక్కడ విచ్చేసిన సేవా సంస్థలైనటువంటి 47 సంవత్సరాలు, అంటే సుమారు ఒక మనిషికి 100 సంవత్సరాలు జీవితకాలం ఉంటే అందులో 50 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ బెంగళూరు. మరి ఆ సభ్యులు, ప్రెసిడెంట్తో పాటు సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పని కొట్టారు మీరు వాళ్ళందరికీ. 45 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్లబ్. సో చాలా గ్రేట్. ఫస్ట్ నేను నిజామాబాద్ లైన్స్ క్లబ్ మెంబర్గా అయినప్పుడు మీటింగ్ పోతుంటే మన ఒకరికి రాజన్న, హిందూ నుంచి శంకరన్, ఇద్దరు వాళ్ళందరూ ఎన్నోసార్లు చెప్పిన నేను. తర్వాత మన నిజామాబాద్ నుంచి పెండన్న, తర్వాత విజయ్ కుమార్, సూర్యప్రకాష్ రెడ్డి, ఇట్లా వీళ్ళు వచ్చేవాళ్ళు లేదు. వాళ్ళందరూ చూస్తుంటే నాకు భయం అవుతుంది. అప్పుడు చాలా భయం అంటే వీళ్ళు ఒక లైన్ మెంబర్స్ అంటే చాలా ఇంపార్టెంట్, సేవా కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు, సేవా సంస్థలు అన్నటువంటి భయం భక్తితో ఉన్నటువంటి భయం అవుతుంది. సో మరి ఈ పీరియడ్లో మనకు శంకరన్న మన మధ్యలో లేడు, చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఆత్మ స్వర్గలోకంలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తర్వాత కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ బెంగళూరు అంటే నా హోప్ క్లబ్ లాగానే అనుకున్నాను. చాలాసార్లు అనుకున్నా కూడా ఒకటే క్లబ్ నిజాంలో పెట్టేద్దామని అనుకున్నాను. కానీ కాలేదు. అనివార్య కారణం వల్ల 20 క్లబ్ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం. సో మరి ఈ క్లబ్ ఇంకా సుదీర్ఘంగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తర్వాత పోతే మనకు తెలుసు మన 9 మెంబర్స్ అందరూ కూడా ఒక్క ప్రెసిడెంట్ కనుక ఒక బాడీ, ఒక టీం మంచి వర్క్ చేస్తే ఒక 3-4 సంవత్సరాల దాకా కూడా మనకు క్లబ్కి దోపా ఉండదు. మరి ఈ సంవత్సరం నిబ్బాద్రన్న ఏదంటే ఒకటి ఇది పువ్వు మీకు చూసిన కాదే పడగలిస్తుందనే చందంగా మరి ఈరోజు ఇంతమంది సోదరి మండలం తీసుకొచ్చేసేసి ఇంతమంది కొత్త మెంబర్స్ చేసినటువంటి లైన్ ప్రెసిడెంట్ నిబ్బాద్రన్న నేను అభినందిస్తున్నాను. నేను నా తరఫున మరి నా హోమ్ నిజామాబాద్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ టైం విజయానంద్ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆయనను వారి టీం మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, మరియు ఇక్కడ ఈ క్లబ్కి వచ్చేసరికి యాదగిరి కానీ, లక్ష్మీనారాయణ కానీ, తర్వాత మా శంకరన్న, గంగారాజు వీళ్ళందరూ కూడా ఒకటే, మేమందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. క్లబ్ ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం మేమందరం కూడా. సో గురుప్రసాద్
మీరందరూ కూడా ఇదే విధంగా నాకు కోఆపరేట్ చేయండి. నేను కూడా మీకు ఏదైతే మాతో నైనా పాటు నేను మీ అందరికీ కూడా కోఆపరేట్ చేస్తాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి లైఫ్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీకృష్ణ గారు, వెంకయ్య గారు, ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గాంధీ గారు, ఇండస్ట్రీ ఆఫీసర్ లక్ష్మణ్ గారు, విలేజ్ చైర్మన్ ఆయన గారు, రాజు గారు, సభ్యులు పైన కొన్ని సభ్యులు కూడా పాల్గొన్నారు. గత 40 రూపాయలుగా చక్కటి కార్యక్రమం చేసుకుంటూ సంఘటన ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది లయన్స్ క్లబ్ నెంబర్ 5. అలాగే దానికి అందరికీ చక్కటి చేసే కార్యక్రమం కూడా సాధించడం జరిగింది. గత సంవత్సరం 2023-24లో మరి విద్యార్థి గారి అధ్యక్షన చక్కటి కార్యక్రమం చేసుకుని ముందుకెళ్ళినటువంటి ఈ లయన్స్ క్లబ్ ప్రత్యేకంగా ఇప్పుడు కూడా 40 కలిగిన ఈ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా కృష్ణమూర్తి గారు మా మధ్యలో ఉన్నారు. వారి చార్టర్ మెంబర్గా ఉంటే విధంగా జరుగుతారు. అంటే 47 yearsగా వారి సేవల్ని అందిస్తున్నారు ఈ సంవత్సరం. అదే లైనటువంటి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమం చేసుకుంటూ లయన్స్ అంటూ లిబర్టీ ఇండియా నేషన్ స్టేట్ అన్నమట్టు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమం చేస్తున్నాం. మరి అలాగే ఎన్సీఎఫ్ వారికి వాళ్ళు చూసుకుంటారు. మరి అయితే కేరళలో చేస్తున్నాం. అక్కడ మరి $1,00,000 ఆల్మోస్ట్ $83 లక్షల గ్రాంట్ ఎన్సీఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో అదే పెద్ద గ్రాంట్ మళ్ళీ 5 విధంగా అన్నింటిలో కూడా కరెంటు ముందుకొని ప్రభుత్వం సాధించిన పరిస్థితులు కూడా వైఎస్ స్పందించి ఎన్సీఎఫ్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది. మంచి ఆర్గనైజేషన్లో ముందుకు గెలుస్తున్నాం. అలాగే నూతన సంప్రదించినందుకు ప్రత్యేకంగా మరి సభ్యులందరూ కూడా అన్న సభ్యులను కూడా అభివృద్ధి చేయాలి. అబ్బాయి శ్రీమంత్రి గారు ముఖ్య అతిథిగా చేసిన ఇండియన్ పాలిటిక్స్ గవర్నర్ లైన్ లక్ష్మి గారు, వేదిక పైన ఉన్న లైన్స్ అత్యంత మహారాజులు, వేదిక ముందున్న లైన్స్ మిత్రులు, లేడీ లైన్స్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే గత సంవత్సరం లైన్ విజయాంతి గారి నాయకత్వంలో చాలా చక్కటి సేవా కార్యక్రమం చేసినందుకు వారిని నా పక్షాన అభినందిస్తూ, అలాగే రాబోయే సంవత్సరంలో వారు జోన్ పేరు ప్రజంగా కూడా చాలా చక్కటి కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొత్తపల్లి గారికి చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వారు ఏదైతుందో కార్యక్రమాలు మంచి కార్యక్రమం చేపడతారని, అలాగే ఎందుకంటే మీ క్లబ్లో డాక్టర్స్ కనుక మనం హై స్కూల్ స్టూడెంట్స్ కానీ అలాగే హై స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎందుకంటే డ్రగ్స్ కూడా ఇవ్వడం స్టూడెంట్స్ వాడుతున్నారు కనుక దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టాలని ఆశిస్తూ, అలాగే ఇప్పుడు మన ఇండియన్ పాలిటిక్స్ గవర్నర్ అంటే గత సంవత్సరం గవర్నర్ లక్ష్మి గారు కూడా వారి పీరియడ్లో చాలా మంచి సర్వీస్ యాక్టివిటీ చేశారు. దాంట్లో భాగంగా సుమారు 75 లక్షల రూపాయల వ్యాధులు గల వరద బాధితులకు నిర్మల్ కానీ పంచపట్నంలో వారి నిత్యావసర వస్తువులు, బ్లాంకెట్స్ కూడా పంచడం జరిగింది. అలాగే ఆమె ఆ పీరియడ్లో 65 లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఉమెన్స్ కాలేజ్కు డొనేషన్ ఇవ్వడం జరిగింది. చివరిన జూన్ మాసంలో కూడా ఆమె బాడీ బిల్డర్ 18 బాడీ బిల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారిని ఈ సభాముఖంగా వారిని కూడా అభినందిస్తూ, ఏదైతే నేను రాబోయే కాలంలో కూడా ప్రెసిడెంట్ గారికి మేమందరం సహకారం ఇస్తామని, అలాగే మీరు చక్కగా విజయవంతం చేయాలని ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడే మన చార్టర్ మెంబర్ అయినటువంటి లైన్ డాక్టర్ కృష్ణమూర్తి గారు 46 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 47 సంవత్సరాలు గౌరవించారు. వారు 50 సంవత్సరాలు ఓటర్లను కూడా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి
ప్రెసిడెంట్ గారికి అబ్బాయి ఇబ్బంది గారికి శుభాకాంక్షలు చేస్తారని వారి పీరియడ్ విజయవంతం అవ్వాలని ఆశిస్తూ ఈ అవకాశం చేసినటువంటి చైర్పర్సన్ లైన్ కర్తరేందర్ అండ్ లైన్ గురుప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా పక్షాన నా హోమ్ క్లబ్ లైన్స్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నాను. దాదాపు 654 కార్యక్రమాలు చేయడం జరిగింది, యాక్టివిటీస్. అదేవిధంగా వారు అనేక పదవుల్లో నిర్వహించడం జరిగింది. మరి జోన్ చైర్మన్గా, రీజనల్ చైర్మన్గా, మరి ఎన్నోసార్లు డిస్ట్రిక్ట్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ చైర్మన్గా చేయడం జరిగింది. తర్వాత వారు మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మరి వారు తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా మరి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏం తీసుకున్నా కూడా వారు చేసిన ఎక్సలెంట్ ప్రెసిడెంట్గా, అంటే ఎక్సలెంట్ ప్రెసిడెంట్ గారు మరి వరల్డ్లోనే మంచి లీడర్గా వారు పేరు సంపాదించారు. అదేవిధంగా ఎక్సలెంట్ జోన్ చైర్మన్, ఎక్సలెంట్ రీజనల్ చైర్మన్గా మరి మల్టిపుల్లోనే కాదు కిసాన్లో కూడా వారు తీసుకోవడం జరిగింది. మరి వీరు గురించి చెప్పాలంటే ఎన్నోసార్లు 5 సార్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్రిషియేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. మరి ఒకసారి ప్రెసిడెంట్ మెడల్, 2 సార్లు ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ మెడల్స్ తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చెప్పాలంటే వారి భర్త గారు మన ఇక్కడే ఉన్నారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. వారు కూడా ఇంటర్నేషనల్ లెవెల్, ప్రపంచ స్థాయిలో అత్యధిక మెంబర్షిప్ గ్రోత్ చేసినటువంటి వ్యక్తి పోలవరం బసవేశ్వరరావు గారు. మరి వారికి 3 పిల్లలు, ఒక పిల్లలు ఉన్నారు. వారు కూడా అందరూ కూడా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్గా కొనసాగుతున్నారు. మరి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డి యాదగిరి గారు, ఇండక్షన్ ఆఫీసర్ పి లక్ష్మీనారాయణ గారు, మరియు వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్న లయన్స్ సభ్యులందరికీ కూడా నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూరు వారు గత 46 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ క్లబ్ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించిందంటే వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుస్తుంది. నిజంగా ఈ క్లబ్ గత సంవత్సరం నా హయాంలో కూడా చాలా చక్కని సేవా కార్యక్రమాలు చేశారు. పిఎస్సీలు మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తుంది. ఈరోజు కొత్తగా లైనిజంలకు జాయిన్ అయినటువంటి 10 మంది లైన్ సభ్యులకు అభినందనలు తెలుస్తున్నాను. ఈ లైన్షిప్ ఇయర్లో పిఎస్సీలు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తుంది. గత సంవత్సరం నేను ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నందుకు సహకరించిన ఈ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తున్నాను. వారిని ఎప్పుడు కూడా నేను జీవితంలో మర్చిపోలేదని, కరోనా టైంలో కూడా నా ఒక గవర్నర్ క్యాంపెయిన్ కోసము లెక్క చేయకుండా నాతో పాటు తిరిగినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. అలాగే గత సంవత్సరము నాకు మెంబర్షిప్ అయింది, ఎన్ఏఎఫ్ అయితేనేమి, క్లబ్ సెక్రటరీలో ఇది చాలా చక్కగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా గత సంవత్సరం విజయానంద్ గారికి ఎట్లా సహకరించారో ఈ సంవత్సరం కూడా లింబాలే గారికి అలాగే మీరందరి ప్రోత్సాహంతో ఆయన కూడా చక్కని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఈ సంవత్సరము లయన్స్ 2024-2025కి కార్యవర్గ సభ్యులు మరియు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలుస్తుంది. థ్యాంక్ యూ.
నింబాద్రి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి లైన్స్ మిత్రులు ప్రతి ఒక్కరికి నమస్కారం. చాలా సంతోషం. దాదాపు 46 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అయినటువంటి లైన్ విజయానంద్ గారు, వారి కార్యవర్గానికి మరియు ప్రతి ఒక్క సభ్యులు మీరు చేసినటువంటి మంచి సేవా కార్యక్రమాలకు వారి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి రాబోయేటువంటి అబ్బాయి నింబాద్రి గారి నేతృత్వంలో వారి కార్యవర్గానికి మరియు ప్రతి ఒక్క సభ్యులకు, ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి మిషన్ 1.5 గ్రోత్కు సంబంధించి దాదాపు 10 మెంబర్స్ ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు లయన్స్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లబ్. నా తరఫున, మా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. लायंस क्लब ऑफ निजामाबाद इंदौर के आज 47वें इंस्टॉलेशन कार्यक्रम में सभाध्यक्ष श्री निंबाद्री जी और आज पधारे हुए सम्माननीय मेहमान और मेरे लायंस मित्र, आप सभी को मेरा हृदयपूर्वक नमस्कार। आज के इतने सीनियर क्लब के साथ मुझे काम करने का जो अवसर प्राप्त हुआ है, उसमें मैं अपने इस क्लब के सभी सीनियर मेंबर्स को, जो इन्होंने इतने साल सर्विस दिए हैं और इस क्लब को बहुत ही डिस्ट्रिक्ट में बहुत अच्छा नाम है क्लब का, बहुत सीनियर मेंबर है इसमें, और इन्होंने जो कार्यक्रम करते हुए इतने सालों से इस क्लब को आगे बढ़ाया है और बहुत से अवार्ड प्राप्त किए हैं। मैं हमारे रीजनल सेक्रेटरी, जोन चेयरपर्सन और मैं आज से मैं अपने तरफ से और मेरे अपने क्लब निजामाबाद तेलंगाना की तरफ से आप सभी का धन्यवाद। थैंक यू। అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మన పాస్ట్ గవర్నర్ ధర్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా రాలేకపోయారు, కానీ మన లక్ష్మి గారు చీఫ్ గెస్ట్గా ప్రిసైడ్ చేసినందుకు ఆమె కూడా ధన్యవాదాలు. అలాగే బసవేశ్వరరావు గారు, పెద్దయ్య గారు కానీ, వీరేశ్వర్ సార్ కానీ, యాదగిరి సార్ అంటే మన క్లబ్, మన నిజామాబాద్ లోకలే, మరి అనిల్ పాటిల్ కానీ, అగర్వాల్ గారు కానీ, తర్వాత గురు ప్రసాద్, వీళ్ళంతా మా ప్రోగ్రాంలో వచ్చేసి మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా లక్ష్మీనారాయణ గారు, యాదగిరి గారు, తర్వాత కర్రీ రవీందర్ గారు, వీళ్ళంతా గంగాధర్ సార్ కానీ, విజయానంద్ కానీ ఎంతో హెల్ప్ చేశారు అన్నమాట ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. కానీ మాకు జూలై నుంచి మేము టేక్ ఓవర్ చేసాము, అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా. జూలై నుంచి చూస్తున్నాను, దే హ్యావ్ హెల్ప్డ్ us a lot. ఇదే సహకారం ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాము. మా ప్రెసిడెంట్ గారు కూడా డైనమిక్, అలాగే ట్రెజరర్ తెలుసు లక్ష్మీనారాయణ గారు అబ్బాయి, ఈజ్ ఆల్సో డైనమిక్. మేము ముగ్గురం కలిసి దీని అడ్వైజర్స్తో, కోఆపరేషన్తో ముందు మంచి ప్రోగ్రామ్ చేస్తామని, ఈ పేరు నిలబెడతామని చెప్తూ ఇంతటితో ముగిస్తాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి హాల్ ఇచ్చిన మన వీరేశ్వర్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే ముందు కూడా ఇదే కోఆపరేషన్ ఉంటుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. तव शुभाशिष मांगे, गाये तव जय गाथा, घन घन मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। कार्यक्रमाన్ని